రోహిణి వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, అసలు మనోజ్ నన్ను ఇంత మోసం చేస్తాడని అసలు అనుకోలేదు. ఇలా అబద్ధాలు చెప్పి జీవితాంతం గడిపేయాలనుకున్నాడు. ఇలాంటి మోసం చేసి అబద్ధాలు చెప్పేవాడితో నేను లైఫ్ లాంగ్ ఎలా ఉండగలను? అందుకే ఉండలేక వచ్చేసాను. నేను ఇక ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి అంటుంది. అది విని రోహిణి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఒక్క అబద్ధానికే నువ్వు ఇలా అయిపోతే ఎలా? నీ భర్త ఎంత మంచివాడో నీకు తెలియదు. నీ భర్త నిన్ను మాత్రమే ఆరాధిస్తాడు. కొందరు మొగుళ్ళు ఉంటారు, ఎందుకు ఇంట్లో ఒక భార్య, బయట ఒక భార్య, ఆఫీస్లో ఒక భార్యని ఉంచుకుంటారు. కానీ నీ భర్త అలా కాదు, నిన్ను మాత్రమే ఆరాధిస్తాడు. తనకి ఉద్యోగం లేదని అబద్ధం చెప్పాడు అంతే, అంతకు మించి ఇంకేం కాదు కదా, నీ మీద ప్రేమ లేక కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో బాలు, మీనా అలాగే మనోజ్ వాళ్ళు కారులో వస్తూ ఉంటే చింటూ కారుకి అడ్డగా పడతాడు. అది చూసి మీనా అయితే, రే చింటూ, ఏంట్రా నువ్విక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆ చింటూ ఇలా అంటూ ఉంటాడు, ఇదే మా ఊరు అని చెప్పి అంటాడు. అది వినగానే బాలు, మీనా అయితే, అవునా, అయితే మీ అమ్మమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతారు. దాంతో వాడైతే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను రండి అని చెప్పి కారు ఎక్కించుకొని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే బాలు మీనాలను తీసుకుని వెళ్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మతో తన బాధ చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కారు వచ్చి ఆగటంతో ఎవరా అని చెప్పి చూస్తుంది. చూసేసరికి బాలు, మీనా, చింటూ అలాగే మనోజ్ వాళ్ళు వస్తారు. అది చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళకి మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? అసలు వీళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక బాలు, మీనా అయితే చింటూని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళ వెనకే మనోజ్ కూడా వస్తూ ఉంటాడు. అది చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.